అల్వాల్ యాదమ్మ నగర్లో పారంపర్య వైద్య మహాసంఘ్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా వైద్య రఘుపతి పండితులు, అదేవిధంగా వైద్య సజ్జన్ రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులంతా భారతీయ సనాతన ఆయుర్వేద సిద్ధ వైద్యుని ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా సంఘం ఏర్పడిన తర్వాత తొలిసారిగా క్యాలెండర్ ఆవిష్కరించినట్లుగా ప్రతినిధులు తెలిపారు. పారంపర్య వైద్య విశిష్టతను ముఖ్యమంత్రి ఆయుష్ విభాగం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ గుర్తింపు పొందేలా ఏకతాటిపైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దొంతా యాత్రి మహర్షి, ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు, ఇతర వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. నాది భారతీయ సనాతన ధర్మం, నా దేశ ఆయుర్వేద సిద్ధ వైద్యమునకు నేను వారసుడను. నాకు భారతీయ పూర్వాచార్యుల ద్వారా సంక్రమించిన నా ఈ వారసత్వ సంపదను నా ముందు తరాల వారికి అప్పగించే బాధ్యత నా భుజస్కంధాలపై ఉన్నది. నా ఈ పరంపరను రాగద్వేషాలకు అతీతంగా కుల మత వర్ణ లింగ ప్రాంత భేదములు లేకుండా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో నేనుగా ప్రాచుర్యంలోనికి తెచ్చిన నాకు పూర్వాచార్యుల నుంచి సంక్రమించిన వైద్యముతో నా దేశమును వ్యాధిరహిత దేశముగా నిలిపే పరంపరను నా ముందు తరాల వారికి అప్పగించే నా ఈ బాధ్యతలను నా తుది శ్వాస ఉన్నంత వరకు కొనసాగిస్తూనే ఉంటానని నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై భారత్.